హాయ్ అండి. నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అర లీటరు పాలని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఒక పొంగు వచ్చిందండి, స్టాప్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముప్పావు కప్పు దాకా సూజీ రవ్వని వేసుకోండి. అదే ఫ్రెండ్స్, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ, అది. స్టవ్ మంటను మరీ ఎక్కువ మీద పెట్టకుండా చిన్న మంట మీద పెట్టుకొని మంచి కలర్లో ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనం తయారు చేసుకునే స్వీట్ అనేది అంత రుచిగా ఉంటుంది. రవ్వ అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వకపోతే మనం తయారు చేసుకునే స్వీట్ అనేది అంత టేస్ట్ ఉండదు. మనం ఈ రవ్వను వేయించుకునే దాన్ని బట్టే మన స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఇల్లంతా మంచి సువాసన గుమాయించేసుద్ది. అనేది చక్కగా మంచి ఎర్రగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ రవ్వను వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఈ రవ్వను ఈ గిన్నెలోకి తీసుకున్నాక మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఈ పాలని వేసేసుకోండి. తీసుకున్న ముప్పావు కప్పు రవ్వకి అర లీటర్ పాలనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఎలాంటి ఉండలు లేకుండా ఈ పాలల్లో ఈ రవ్వని చక్కగా కలిపేసుకొని మూతను పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మరొక పావు కప్పు నెయ్యిని వేసుకోండి. కాస్త కరిగిన తర్వాత ఒక కప్పు దాకా పంచదారని వేసుకోండి. తీసుకున్న ముప్పావు కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త స్వీటు ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త వేసుకోండి. పంచదారను వేసి కాస్త లైట్గా స్ప్రెడ్ చేయండి. ఈ పంచదారలో వచ్చిన ఈ తేమతోనే మనం కొద్దిగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎలాంటి నీళ్లు వేయకుండా ఈ పంచదారను మనం కరిగించుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకొని మనం ఈ పంచదారను కరిగించుకొని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. చూడండి, పంచదార అనేది కరగడం స్టార్ట్ అయింది కదా, కాస్త కలర్ కూడా చేంజ్ అయింది కదా, మంచి గోల్డెన్ కలర్లో మనకి క్యారమెల్ అనేది రెడీ అవ్వాలి. ఆ కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో తెలియచేయండి ఫ్రెండ్స్. నేనేమన్నా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనకి పంచదార అంతా కరిగి మనకు బెల్లం సిరప్ అనేది ఏ కలర్లో తయారవుతుందో ఆ కలర్లో రావాలి. చూడండి ఫ్రెండ్స్, పంచదార కరిగి మనకు ఇలా బెల్లం సిరప్ లాగా తయారయ్యింది కదా, పైనుంచి నెయ్యి కూడా తేలింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ, ఈ పాలను వేసేసుకుందాం. ఈ బొంబాయి రవ్వను వేసుకునేటప్పుడు మనం స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. ఈ క్యారమెల్లో మనం తయారు చేసుకున్న ఈ రవ్వను అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీద పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. మనము ఈ రవ్వలో నుంచి కొద్దిగా నెయ్యి సపరేట్ అయ్యి కడాయితో సపరేట్ అయిపోయేంత వరకు మనం మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. కాస్త కలర్ కూడా చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్, కడాయితో కూడా కాస్త సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇదే టైం మీద కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. పిల్లలకి కొద్దిగా కేక్ లాగా అనిపించాలని ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ని యూస్ చేశాను. మీ దగ్గర లేకపోతే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసేసాక చక్కగా అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాల దాకా చిన్న మంట మీద పెట్టుకొని ఇదే విధంగా ఉడికించుకోండి. నేను ఇక్కడ రవ్వతో తయారు చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో కూడా ఎలా తయారు చేయాలో ఈ స్వీట్ రెసిపీని నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి ఆ రెసిపీని కూడా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి.
పిల్లలకి ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు రవ్వ అనేది అందరిళ్ళల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని చేయమని అడుగుతారు. మీరు బర్త్డేస్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడైనా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసి పెట్టండి. అసలు మీరు దేనితో చేశారో కూడా వాళ్ళకి తెలీదు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మనకు ఈ స్వీట్ అనేది కడాయి నుంచి కూడా సపరేట్ అయింది కదండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా రిలీజ్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇదే టైం మీద ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకుందాం. స్టాప్ చేశాక ఈ కడాయిని కాస్త పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకునేలా అంటున్నాను కదా ఫ్రెండ్స్. ఒక కేక్ గిన్నెని తీసుకొని కింద నెయ్యిని అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ని వేసుకోండి. కేక్ లాగా వద్దు అనుకుంటే హల్వా లాగైనా తినేయచ్చు. పిల్లలకి కాస్త డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా కేక్ గిన్నెలో కానీ లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నెలో కానీ ఒక బటర్ పేపర్ని వేసేసుకొని కొద్దిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ హల్వాని ఈ కేక్ గిన్నెలో వేసేసుకోండి. అంతా ఈ స్వీట్ అంతా వేసేసాక స్పూన్తో చక్కగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పైనుంచి కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం ఈ కేక్ మీద ఒక ప్లేటుని బోర్లించి ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకోండి. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు నిదానంగా ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు ట్యాప్ చేసి ఈ కేక్ గిన్నెని తీసేసుకోండి. ఇప్పుడు పైనున్న బటర్ పేపర్ని కూడా తీసేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే రవ్వతో స్వీట్ కేక్. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.